కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో అమెరికా బిగ్ బాస్. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరిష్టం లేకపోయినా సరే. 1991 కంటే ముందు ప్రపంచంలో 2 సూపర్ పవర్స్ ఉండేవి, మనందరికీ తెలుసు. ఒకటి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మరి ఒకటి యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అయితే 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయి సుమారుగా 15 దేశాలుగా విడిపోయిన తర్వాత తన సూపర్ పవర్ సుప్రీమసీని కోల్పోయింది యుఎస్ఎస్ఆర్. సరే, ఇప్పటికి కూడా ఎక్కువ ఆయుధాలు గల దేశాలలో రష్యా ఒకటి. కానీ తన యొక్క ప్రభావాన్ని బాగా కోల్పోయింది. సైనిక పాఠవం ఉండవచ్చును, కానీ తన సుప్రీమసీ అయితే పోయింది. తనది అంటే రష్యాది. ఇక అమెరికా, ప్రపంచంలో తిరుగులేని బిగ్ బాస్ నేనే, ప్రపంచమంతా నా అదుపులోనే ఉండాలి, నా ప్రభావం పరిధిలోనే ఉంటుంది, నేను ఎక్కడ కావాలంటే అక్కడ నేను సైనిక కార్యకలాపాలను చేయగలుగుతాను అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు అమెరికా, తర్వాత ట్రంప్ కూడా అట్లాగే విర్రవీగాడు. కానీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానే, 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలి నేలగూలుతుంది. అట్లాగే ఇరాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా తన యొక్క ప్రభావాన్ని కోల్పోయింది. సరే, ఇప్పటికీ కూడా అసలు విషయం మాట్లాడాలంటే అమెరికా యొక్క సైనిక కేంద్రాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని కనుక మనం పరిశీలన చేస్తే, మొట్టమొదట ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే ముందు ఎక్కడ లేదో అని కనుక మనం ఆలోచన చేస్తే, కేవలము అంటార్కిటికాలో మాత్రమే అమెరికా యొక్క సైనిక కేంద్రాలు లేవు. ఎందుకంటే అది పూర్తిగా మంచు చేత కప్పబడినటువంటి దక్షిణ ధ్రువం. ఇక ఎక్కువ సైనిక కేంద్రాలున్న దేశం ఏంటంటే జపాన్. జపాన్ అయితే వాళ్లకు ఎప్పటికీ మునిగిపోనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మనం తెలుగులో చెప్పాలంటే విమానవాహక నౌక, అది ఎప్పటికీ మునిగిపోదు. ఇక్కడ ఎన్ని సైనిక కేంద్రాలు ఉన్నాయి అంటే 121 సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా చైనాను, రష్యాని అరికట్టడానికి కోసం అని చెప్పేసి. ఒకినావా అన్న రాష్ట్రం అయితే పూర్తిగా ఇంచుమించుగా సగభాగము అమెరికా ఆధీనంలోనే ఉంటుంది. ఇక రెండవ పెద్ద సైనిక స్థావరాలున్న దేశము ఏది అంటే జర్మనీ. జర్మనీలో సుమారుగా 119 సైనిక కేంద్రాలు ఉన్నాయి. చాలా పెద్దవి, అనేక రాష్ట్రాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జర్మనీలో అన్ని ప్రాంతాల్లో కూడా అమెరికా సైనిక కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. కారణం ఏంటంటే రష్యాను అరికట్టడానికి కోసం అని చెప్పేసి. అట్లాగే గ్రేట్ బ్రిటన్లో అయితే 50 ప్రాంతాల్లో అమెరికా యొక్క సైనిక కేంద్రాలు ఉన్నాయి. ఇక ఇటలీలో అయితే 79 సైనిక కేంద్రాలు ఉన్నాయి. సరే, యూరోప్లో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక ప్రాంతంలో అమెరికా యొక్క సైనిక కేంద్రాలు ఉన్నాయి, ఒక్క ఫ్రాన్స్ మినహాయిస్తే. ఇక అసలు విషయానికి వస్తున్నా, ఇదంతా ఎందుకు? ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి అని కనుక మనకు ఆలోచన చేస్తే, సుమారుగా 80 దేశాల్లో సైనిక కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. వీటి సంఖ్య అయితే 700. అంటే 80 దేశాల్లో 700 ప్రాంతాల్లో సైనిక కేంద్రాలు ఉన్నాయి. ఇక గల్ఫ్ ప్రాంతాల్లో అయితే కువైట్లో అయితే అల్ ఉదైద్ ఎయిర్ ఫోర్స్, చాలా పెద్దది సైనిక కేంద్రాలు, ఎయిర్ ఫోర్సే కాకుండా. సుమారుగా కువైట్లో 5వ ప్రాంతము అమెరికా ఆక్రమించి ఉంది. అట్లాగే సౌదీ అరేబియాలో, యుఏఈలో, కువైట్లో అన్ని ప్రాంతాల్లో, కేవలం ఒక ఇరాన్ని మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా అమెరికా సైనిక కేంద్రాలు ఉన్నాయి. ఈ రకంగా అమెరికా ఎక్కడ కావాలంటే అక్కడ తన యొక్క సైనిక కేంద్రాలను స్థాపించి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో సైనిక ఆపరేషన్స్ని చెయ్యవచ్చును. ఈ రకంగా అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని ఇప్పటికైతే కొనసాగిస్తుంది. ఫర్దర్గా మరి ఇరాన్ మార్గంలో చైనా నడుస్తుందా చూడాలా, రష్యా నడుస్తుందో చూడాలా. అట్లా అని చెప్పేసి కేవలం అమెరికాలోనే కాదు,
రష్యాకు కూడా అనేక ప్రాంతాల్లో సైనిక కేంద్రాలు ఉన్నాయి, అంత సంఖ్యలో కాకుండా. ఇక చైనా కూడా తక్కువైంది కాదు, ఇప్పుడు అమెరికా కంటే ఎక్కువైతుంది దుర్మార్గం. ఆ రకంగా అమెరికా కావచ్చు తన శక్తి మేరకు, చైనా కావచ్చు అట్లాగే రష్యా కావచ్చు, అన్ని ప్రాంతాల్లో సైనిక కేంద్రాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ అయితే పెట్టని కోట అమెరికాకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో అయితే కరాచీ ఎయిర్పోర్ట్ని అయితే హాయిగా వాడుకున్నారు, ఎయిర్ ఫోర్స్ని, కరాచీ ఎయిర్ ఫోర్స్ని. చెప్పకుండానే పెట్టకనే పాకిస్తాన్ని అమెరికా వాడుకుంటుంది. ఇప్పటికి కూడా ఇరాన్తో జరిగే యుద్ధంలో పరోక్షంగా పాకిస్తాన్ యొక్క సైనిక కేంద్రాలను, వైమానిక కేంద్రాలను వాడుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి బంధుమిత్రులకు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ను ఇవ్వడానికి మీరు మాకు అవకాశము ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.